హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్ రిచ్ భారత్. దాదాపుగా 100కు పైనే చాలామందికి నేను లైఫ్ టైం గ్రాఫ్లు ఇవ్వడం జరిగింది. అయితే ఆఫర్ ప్రైజులు జనవరిలో డిసెంబర్లో ఉండే, ఇంకా ఫిబ్రవరి నుంచి ఆఫర్ ప్రైజులు లేవు. అయితే ఈ వీడియో చూసిన తర్వాత చిన్నారులందరికీ కూడా మళ్ళీ 50% ఆఫర్ ప్రైజ్తో చిన్నారులందరికీ. ఎందుకు చిన్నారులందరికీ అని అంటున్నా అంటే, చిన్నపిల్లలకు వాళ్ళు ఎదుగుతున్నప్పుడు ఏం జరుగుతుందో ఏ తల్లిదండ్రులకు తెలియదు. ఈవెన్ నాకు కూడా తెలియకపోతుండే, ఎందుకంటే మా బాబు కూడా ఇబ్బంది జరిగింది కదా. సో అందుకోసమే ఈ లైఫ్ టైం గ్రాఫ్ మీ చిన్నపిల్లలకి తీసుకొని ఉంటే ఏం జరుగుతుంది అంటే, వాళ్ళకి ఏ సంవత్సరం ఏమొచ్చింది అంటే 10వ తరగతి వరకు కానీ, ఇంటర్మీడియట్ కానీ, డిగ్రీ వరకు కానీ, వాళ్ళకి ఇంకా వీళ్ళంతా మ్యారేజ్కి ముందు వీళ్ళకి ఏమేమి జరుగుతాయి అనేది మనకు 100 సంవత్సరాల లైఫ్ టైం గ్రాఫ్ ఉంటుంది. దీంట్లో 1 నుంచి 25 సంవత్సరాలు ఒక పేజ్ ఉంటుంది, 25 నుంచి 50 సంవత్సరాలు ఒక పేజ్ ఉంటుంది, 50 సంవత్సరాల నుంచి 75 సంవత్సరాలు ఒక పేజ్ ఉంటుంది, 75 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాలు ఒక పేజ్ ఉంటుంది. ప్రతి సంవత్సరంలో మళ్ళీ ఆ లైన్ ఉంటుంది. ఆ సంవత్సరం యొక్క గ్రాఫ్ ఎలా ఉంటుందో తెలుసుకుందాం. ఈరోజు నేను చాలా బాధాకరంగా ఏం చెప్తున్నా అంటే, మన డిప్యూటీ సీఎం ఉప ముఖ్యమంత్రి గారు గౌరవ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకు, అంటే ఆ చిన్న కొడుకు పేరు నాకేం తెలియదు కానీ మార్క్ శంకర్ పవనోవిచ్ అని ఇప్పుడు నిన్న నుంచి సోషల్ మీడియాలో మనకు వైరల్ అవుతుంది. తర్వాత ఆ ఇన్సిడెంట్ కూడా మనకు ఏంటంటే సింగపూర్లో అగ్ని ప్రమాదంలో జరిగింది అనే విషయం మనకు అందరికి తెలిసిందే. అంటే ఆ బాబు మార్క్ శంకర్ పవనోవిచ్ పక్కకున్న ఒక అమ్మాయో అబ్బాయో చనిపోయినట. ఈయన కూడా చాలా సీరియస్గా ఉంది అని చెప్పడం జరిగింది. మరి పవన్ కళ్యాణ్ గారు మరి చాలా అంటే పేదరికంలో ఉన్న అంటే పట్టణాలకి గ్రామాలకి దూరంగా ఉన్న ట్రైబల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి స్వతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా వాళ్ళకి మంచినీటి సౌకర్యం కానీ, ఎలక్ట్రిసిటీ సౌకర్యం కానీ, అంబులెన్స్ కానీ, విద్య వైద్యం ఏమి లేని మన్యం కొండలు ఉంటాయి కదా, అక్కడికి అంటే ఈ నక్సలైట్ ఉన్న ప్రభావిత ప్రాంతాలకు కూడా వెళ్ళి ఆయన మరి వాళ్ళకి సేవ చేస్తున్నాడు ఆంధ్రప్రదేశ్లో. మరి వాళ్ళ సొంత కొడుక్కి చిన్న కొడుక్కి అలా జరిగినా కానీ ఆయన విధులు నిర్వహిస్తూ ఉన్నాడు. మరి ఆయన గారికి మరి పవన్ కళ్యాణ్ గారికి మన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సార్ గారు, మన తెలంగాణ సీఎం గారు కేటీఆర్ గారు, అటు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు అందరూ వాళ్ళ బాబు గురించి అడిగి తెలుసుకున్నారు. అయితే నేను ఏం చెప్తున్నా అంటే, నేను అంటే అందరి గ్రాఫులు తీస్తూనే ఉన్నాను దాదాపుగా, కానీ ఈ 800 కోట్ల మందిలో అందరు సెలబ్రిటీ దాదాపు 2-3 వేల మంది సెలబ్రిటీలు ఉంటారు. అందరు తీయాలంటే మనకు టైం కూడా ఉండదు ఒక్కొక్కసారి. సో అలా జరిగినప్పుడు నాకు వెంటనే అలా ప్రమాదం జరిగింది అనగానే నేను వెంటనే గూగుల్కి వెళ్ళిపోయాను. గూగుల్లోకి వెళ్ళి మార్క్ శంకర్ పవనోవిచ్ యొక్క డేట్ ఆఫ్ బర్త్ కొట్టగానే మనకు అక్టోబర్ 10, 2017 అని రావడం జరిగింది. వెంటనే నేను చూశాను లైఫ్ టైం గ్రాఫ్లో. ఇదంతా ఈరోజు తెలుసుకోబోతున్నాను. లైఫ్ టైం గ్రాఫ్ అయితే చిన్నపిల్లలందరూ కూడా నేను చెప్తున్నాను కదా, ఈరోజు 15,999 ఉంది. నేను 50% ఆఫ్ చేసి తగ్గిస్తున్నాను. చిన్నపిల్లలందరూ ఎవరైతే తల్లిదండ్రులు ఉన్నారో తీసుకొని దయచేసి, ఎందుకంటే 7,000 రూపాయలతో వాళ్ళ ప్రాణం ఏం కాపాడలేము. కానీ లైఫ్ టైం గ్రాఫ్లో మనకు డేంజర్ అనేది చెప్తున్నప్పుడు మన పిల్లలకి ఆ తల్లిదండ్రులు ఒక అడ్వైజ్ ఇచ్చినట్టుగా ఉంటుంది. నా నుంచి ఇంతకన్నా వెళ్ళిపోయి నేను చేయలేను, ఎందుకంటే నేను 3-4 నెలలు ఇది చాలా హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్, మెడిటేషన్ ఇవన్నీ చేసే దీని ఎంబడబడి 3 నెలలు కష్టపడితేనే ఈ లైఫ్ టైం గ్రాఫ్ వచ్చింది. అంటే నేనేం పెద్ద ఇక్కడ గొప్ప మేధావి అని చెప్పట్లేదు. నేను 20 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి హార్డ్ వర్క్, స్మార్ట్ వర్క్ చేసి ఈ 9 పేజీల లైఫ్ టైం గ్రాఫ్ తీసుకొచ్చిన. దీనికి మీరు గురుదక్షిణ ఇచ్చి మీరు తీసుకోవడమే ఒక సబబు అంటాను నేను. ఇక వీఐపీస్ ఉన్నారా, వీఐపీస్ దగ్గరికి నేనన్నా వెళ్ళడం, లేదంటే వీఐపీస్ వాళ్ళన్న నా దగ్గరికి రావడం తప్ప వేరే మార్గం లేదు. వాళ్ళే ఎందుకు చెప్తున్నా అంటే, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కొడుకు గురించి చెప్తేనే మీకు అందరు తెలుస్తుంది. ఇప్పుడు మా పక్కనున్న ఈ అపార్ట్మెంట్లో పక్కనున్న ఒక అబ్బాయి గురించి చెప్తే ఏం తెలియదు కదా. సో అందుకని ఇప్పుడు చూడండి, ప్రధానమంత్రి కాడికేని పవన్ కళ్యాణ్ గారిని అడిగారంటే మరి వాళ్ళు ఎంత సెలబ్రిటీలో, ఎంత గౌరవం ఉన్న వ్యక్తులు, ఎంత ముందుకెళ్ళిన వ్యక్తులు మీ అందరికీ అర్థమవుతుంది. ప్రధానమంత్రి నీ కొడుకు బాగుండాలి, ఆశీర్వదిస్తున్నాం, మంచిగా ఉండాలని అంటున్నారంటే మరి పవన్ కళ్యాణ్ గారు చేస్తున్న కార్యక్రమాలు చూసే కదా ఇదంతా అందరు స్పందించేది. హడావిడిగా మరి చిరంజీవి గారు కూడా స్పెషల్ ఫ్లైట్లో వెళ్ళారు, లేకపోతే మొత్తం ఫ్లైట్లో వెళ్ళిపోయారు కదా. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నా అంటే, ఇప్పుడు ఒక బాబు గురించి ఎందుకు చెప్తున్నాను అని అంటే, ఇక్కడ ఈయన జీవితంలో మంచి డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిండు అని చెప్తున్నా. ఒకటి తల్లిదండ్రులు అందరూ నేను చెప్పేది ఏంటంటే, ఇప్పుడు
పవన్ కళ్యాణ్ చిన్న కొడుకు గారు బాగా అద్భుతమైన డేట్ ఆఫ్ బర్త్లో పుట్టారు. మొత్తం మనం ఇక్కడ తెలుసుకుందాం. లైఫ్ టైం గ్రాఫ్ ఏంటిది, వేదిక్ న్యూమరాలజీ ఏంటిది, పేరులో పెట్టిన పాజిటివ్లు ఏంటిది, నెగిటివ్లు ఏంటిది, లైఫ్ టైం గ్రాఫ్లో ఎక్కడ నెగిటివ్స్ ఉన్నాయి, ఎక్కడ పాజిటివ్స్ ఉన్నాయి అని తెలుసుకుందాం మనం. ఓకేనా? సో అందుకోసమే గట్టిగా లైక్ చేసి అందరికీ జనసైనికులకి అందరికీ అన్ని పార్టీల వాళ్ళకి అందరూ పంపించాలి. ఎందుకంటే వాళ్ళ సెలబ్రిటీల పిల్లలకు వాళ్ళ భవిష్యత్తు కూడా ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఈజీగా జరిగింది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 9 పేజీలతో లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పటివరకు ఏ న్యూమరాలజిస్టు తయారు చేయలేడు. ఇది నిజము, నిప్పులాంటి నిజము. లాస్ట్ 2024 డిసెంబర్ 1 నుంచే ఈ లైఫ్ టైం గ్రాఫ్లు నేను యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నా. ఓకేనా? చూద్దాం. మనం పంచరత్నాన్ని ఫాలో కావాలి. ఇగో లక్కీ నేమ్ ఉండాలి. ఈరోజు మార్క్ శంకర్ పౌనోవిచ్ అనే పేరులో లక్కీ నంబర్స్ లేవు. ఇది కూడా ఒక పెద్ద కారణం ఉంది. అందుకే లక్కీ మొబైల్ నెంబర్ ఉండాలి, లక్కీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ ఉండాలి, లక్కీ వెహికల్ నెంబర్ ఉండాలి, లక్కీ మ్యారేజ్ డేట్ ఉండాలి. అన్ని లక్ అయినప్పుడు ఇంకేంటిది సార్, ఇక మనం చేసిన అన్ని లక్ అయినా కానీ మనం పని చేయాలి, స్మార్ట్ వర్క్ హార్డ్ వర్క్. సో అందుకోసం నువ్వు ముందుకెళ్తావు. మరి వేరే వాళ్ళందరూ బిల్ గేట్స్, మరి మార్క్ జుకర్బర్గ్ వీళ్ళందరూ లక్కీ ఉన్నది కాబట్టి వాళ్ళకి లక్కు కలిసి వచ్చింది. మార్క్ జుకర్బర్గ్ అయినా సరే, ఎవరైనా సరే, ఎలాన్ మస్క్ అయినా వాళ్ళు లక్కీ నెంబర్స్ ఫాలో అవుతున్నారు. వాళ్ళు అర్థమైందా? ట్విట్టర్ని ఎక్స్గా మార్చుకున్నారు. ఎందుకు పేర్లు మార్చుకున్నారు కదా, ఫేస్బుక్ని మెటాగా మార్చుకుంటున్నారు కదా. ఇవన్నీ కూడా న్యూమరాలజికల్ పద్ధతిగా వాళ్ళు మారుస్తున్నారు. యాపిల్ కూడా న్యూమరాలజీ ప్రకారమే పెట్టారు, యాపిల్ కంపెనీ. ఓకేనా? సో ఇవన్నీ ఫాలో చేయాల్సిందే, లైఫ్ టైం గ్రాఫ్ తీసుకోవాల్సిందే అందరు కూడా. ఓకేనా? రైట్. ఇప్పుడు మనము చూద్దాం. ఇప్పుడు లైఫ్ టైం గ్రాఫ్లో మార్క్ శంకర్ పవనోవిచ్. నేను అనుకున్నాను ఈ పవనోవిచ్ ఏంటిది అంటే పవన్ కళ్యాణ్ పేరు అంటే ఏం లేదు, వాళ్ళ దేశంలో పవన్ కళ్యాణ్ గారి కొడుకు అన్న పవనోవిచ్ అనే మీనింగ్ అనమాట. ఇటలీలోనూ వాళ్ళ స్వదేశం ఏదైనా. సో మార్క్ శంకర్ అంటే మహాదేవుడు, ఇంకేముంది. ఓకేనా? ఇలా మొత్తం మీద అయితే పేరైతే పవన్ కళ్యాణ్ పేరు అయితే మధ్యలో ఉన్నది, పవనోవిచ్ అనేది. అయితే మనకు 2025 ఇన్సిడెంట్ జరిగింది. అది కూడా ఏప్రిల్ 8వ తారీఖు జరిగింది. అయితే మనకు ఇక్కడ చూడండి, ఈ ఆరెంజ్ కలర్ది బార్డర్ మార్క్ ఏదైతే ఉందో ఇది గ్రాఫ్ పైకి వెళ్తే చాలా మంచిది, కిందకి వస్తే ప్రమాదం ఉంటుంది అన్నమని చెప్తూ ఉంటాం. 1.7 ఎడ్జ్ పాయింట్ అనమాట. 1.7 అంటే చాలా తక్కువ ఎడ్జ్ పాయింట్ ఇది. సో ఇక్కడ 2025కి మనకి ఏమొచ్చిందంటే చూడండి, మీకు 2025కి మనకి ఇక్కడ చూడండి, ఇది 17 నంబర్, ఇది మంచిది కాదు. తర్వాత ఆ అబ్బాయి వయసు వచ్చేసి 8, ఇది మంచిది కాదు. తర్వాత గ్రాఫ్ అనేది ఇంకా 1.7 అంటే ఇంకా గ్రాఫ్ కిందనే ఉంది, ఇది కూడా మంచిది కాదు. సో మూడు ఎట్ ఏ టైం వచ్చినప్పుడు ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని నేను మొదటి నుంచి చెప్తున్నాను. సో మీరు గ్రాఫ్లో కూడా చూసుకుంటే మీకు అర్థమవుతుంది. గ్రాఫ్ నేను వీళ్ళ డేట్ ఆఫ్ బర్త్ని బట్టే తయారు చేసిన. ఇప్పుడు ఇన్సిడెంట్ బట్టే మీరు అందరూ అనుకుంటున్నారు గురువుగారు ఇన్సిడెంట్ కాగానే గ్రాఫ్ తయారు అలా కాదు, నాకు సంబంధమే లేదు. ఇప్పుడు చూడండి, మీరు చూడండి, జూమ్ చేస్తారు చూడండి, ఇక్కడ మీకు చూపిస్తాను ఖచ్చితంగా. ఇదిగోండి కరెక్ట్గా గ్రాఫ్, ఇదిగోండి 2025 8వ సంవత్సరం 15 నంబర్ వచ్చింది, గ్రాఫ్ కిందికే ఉంది 1.6. సో ఇది ప్రమాదము. ఇదొకటే కాదు, రాబోయే రోజుల్లో కూడా ఇంకేముంది అని అంటే చూడండి, ఈ 13 నంబర్ ఉంది, 2032 15 నంబరు, గ్రాఫ్ కిందనే ఉంటుంది 1 నంబర్ 2032. అదే కాకుండా ఇంకా మనం తీసుకొని వెళ్తుంటే మనకు 17 నంబర్ వస్తుంది, ఇదిగో 2034 17 సంవత్సరాలు 15 నంబరు, ఈ గ్రాఫు 0.6 ఇది కూడా ప్రమాదంగా ఉంది. ఇలా మరి 2037కి 20 సంవత్సరాలు గ్రాఫ్ 0 అవుతుంది, కానీ నంబర్ మంచిగా ఉంది 14 నంబర్. చూద్దాం ఏం జరగబోతుందో 0 అయినప్పుడు. ఇక 2043కి చూద్దాం. చూడండి 2043కి మనం చూసుకుంటే 2043కి కూడా ఇగో 15 నంబరు 26 సంవత్సరాలు, గ్రాఫు 0.6 ఇది కూడా ప్రమాదం ఉంది. ఇవన్నీ నేను ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి ఇవన్నీ 2025 2032 13 నెంబర్ వస్తుంది, చాలా డేంజరు. కానీ 15 సంవత్సరాలు కాబట్టి అది నెంబర్ మంచిగా ఉంది. గ్రాఫ్ అనేది 1 పాయింట్ దగ్గర ఉంది, 1 దగ్గర ఉంది. కానీ 2034 17 సంవత్సరాలు 15 నెంబర్, ఇది చాలా డేంజర్గా ఉంది. గ్రాఫ్ కూడా కిందనే ఉంది. 2034 2043 ఇవన్నీ కూడా డేంజర్గా ఉంది. నేనేమంటున్నానంటే ఇలా ఉన్నప్పుడు
ఖచ్చితంగా మనం జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేస్తాం. మనకి ఇది జీవితం అనేది లైఫ్ టైం గ్రాఫ్ ఒక రహదారిలాగా. ఆ దారిలో ఆటంకాలు వస్తున్నాయంటే కేర్ఫుల్గా ఉంటాం. మనం ప్రయాణాల్లో కానీ మన జీవన శైలిలో కానీ కొన్ని మార్పులు చేసుకుంటాం. గాయత్రి మంత్రం కానీ ఆ భగవంతుని కానీ ఇప్పుడు అందరూ పవన్ కళ్యాణ్ గారికి చిన్న కొడుకు ప్రమాదం జరిగిందంటే మరి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ కానీ అభిమానులు కానీ జనసేన కార్యకర్తలు కానీ నాయకులు కానీ చాలామంది హిందూ ముస్లిం క్రిస్టియన్స్ చర్చిల్లో మసీదుల్లో మందిరాల్లో పూజలు చేస్తున్నారు. బతకాలి మంచిగా మంచిగా కావాలి ఇట్లా చేస్తున్నారు. అంటే దీన్ని బట్టి నేను ఏం చెప్తున్నానంటే మనిషితో కాదంతా దైవంతో అవుతుందనే తెలిసిపోతుందిగా. ఇక్కడ దేవుని చేతిలోనే ఉంటుంది కదా ఇదంతా కూడా. మీరు ఆలోచించండి. సో ఇది ఒక విధంగా మనం ఇన్ఫర్మేషన్ ముందే తెలుసుకుంటే చాలా మంచిది అని చెప్తున్నాను. ఈ వీడియో దయచేసి పవన్ కళ్యాణ్ గారి దగ్గర దాకా పంపించాలి మీరు. ఎందుకంటే నేను ఆయన దగ్గరికి వెళ్ళడమా ఆయన నా దగ్గరికి రావడమా ఏదో ఒకటి జరుగుతుంది మొత్తం మీద అయితే. ఎందుకంటే వాళ్ళ లైఫ్లో పవన్ కళ్యాణ్ గారి లైఫ్ టైం గ్రాఫు, మరి అఖిలానందన్ లైఫ్ టైం గ్రాఫు, మరి మార్క్ శంకర్ పౌనోవిచ్ లైఫ్ టైం గ్రాఫు ఆయనకు అందిస్తే ఆయన ప్లాన్స్ చేసుకుంటాడు. ఇట్లా సెలబ్రిటీలు అందరికీ కూడా నేను ప్రయత్నం చేస్తాను. ఓకేనా. మరి మాకు సామాన్లు అంటే ఆఫీస్కి రావాలి, లేకపోతే ఆన్లైన్లో పీడిఎఫ్ ద్వారా తీసుకోవాలి. ఆన్లైన్లో పీడిఎఫ్ ఫ్రీ కాదు, ఫ్రీ ఏది ఉండదు నా దగ్గర. ఇప్పుడు పవన్ కళ్యాణ్ సార్కి ఇచ్చా కానీ నేనేం ఫ్రీగా తీసుకొని ఫ్రీగా ఇయ్యాను. ఆయన కూడా ఫ్రీ తీసుకోండి ఫ్రీ. ఎందుకంటే గురుదక్షిణ లేకుండా ఏది ఫలించదు కదా. గురుదక్షిణ ఇవ్వాల్సిందే కదా మీరు. ఓకేనా. సో అందుకోసమే ఈరోజు నేను చెప్పేది ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ 100% గ్యారంటీ అని ఎందుకు చెప్తున్నాను. మొదటి నేను ఏ న్యూమరాలజీ సబ్జెక్ట్కి గ్యారంటీ అని చెప్పలే. చూడండి పాత వీడియోలు 5-6 సంవత్సరాల నుంచి ఉన్నాయి. గ్యారంటీ నేను చెప్పను. ఎందుకు చెప్పానంటే ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంటే పర్ఫెక్ట్. ఇక్కడ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ లేదంటే ఏం చెప్పలేం కదా మనం లైఫ్ టైం గ్రాఫ్లో. అందుకని లైఫ్ టైం గ్రాఫ్ 100% గ్యారంటీ. ఇది మనకి ఏం జరుగుతుందో అది జరుగుతుంది. నాది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ ఉంది, నాకు తెలుసు ఏ సంవత్సరం ఏం జరుగుతుందో అని. ఈ సంవత్సరం జూలై 5వ తారీఖు తర్వాత నా లైఫ్ టైం పూర్తిగా మారిపోతుంది. నాకు తెలుస్తుంది లైఫ్ టైం గ్రాఫ్లా. అంటే ఆ పర్టికులర్గా తెలిసిపోతుంది. లాస్ట్ ఇయర్ నాకు అంతా ఆపరేషన్లు జరిగినాయి. దానివల్ల నేను ఆఫీస్లో సరిగ్గా ఉండలేకపోయినా దాంట్లో నంబర్ తెలిసిపోయింది. నాకు 18 నంబర్ వచ్చింది. యుద్ధం 15 నంబర్ 18 నంబర్ ఇట్లా వచ్చినప్పుడు నాకు తెలిసిపోతాయి కదా. అంతే లైఫ్ టైం గ్రాఫ్ ఈజ్ 100% యాక్యురేట్ అండ్ గ్యారంటీ ఇది తెలుసా. ఓకేనా. సో ఇక మనము వేదిక న్యూమరాలజీ ప్రకారం ఇవి నమ్మాలి తీరాలి. యూనివర్సిటీ అనిపిస్తున్నది. ఇంకోటి వేదిక న్యూమరాలజీ ప్రకారం 2015లో అక్టోబర్ 10వ తారీఖు పుట్టారు మార్క్ శంకర్ పౌనోవిచ్. అయితే ప్రస్తుతము ఇప్పుడు ఇది పుట్టినప్పటి వేదిక్ గ్రిడ్ అనమాట. చాలా మంచిగా ఉంది. ఇదిగో 17 అనేది 31 అనేది చాలా షార్ప్ మైండ్నెస్, అంటే ఒక యోగం రాజయోగాన్ని ఇచ్చేది ఇదంతా. కానీ ఇప్పుడు చూస్తే 2025 ఏప్రిల్ 8వ తారీఖు అఖిరానందన్ పుట్టినరోజే ఇది జరిగిందంట. చూడండి వాళ్ళ పెద్ద కొడుకు పుట్టినరోజే ఈ చిన్న కొడుకుకి ప్రమాదం జరిగింది. ఇది ఎందుకు చెప్తున్నారంటే పవన్ కళ్యాణ్ గారు నిజంగానే ప్రెస్ మీట్లో ఈరోజు నా పెద్ద కొడుకు పుట్టినరోజు, కానీ ఈ రోజే నా చిన్న కొడుకు ప్రమాదం జరిగింది. మీరు ఎప్పుడైనా నమ్ముతారో నమ్మరో కానీ మరి పెద్ద కొడుకు పుట్టినరోజు పెద్ద కొడుకు పుట్టినరోజు రోజే చిన్న కొడుకు ప్రమాదం ఎందుకు జరిగింది అని అంటే మీకు తెలియాల్సిన విషయం ఏంటంటే ఆయన పుట్టింది 10వ తారీఖు. ఎవరు? మార్క్ శంకర్ పౌనోవిచ్. మరి జరిగింది ఎప్పుడు? 8. మరి పెద్ద కొడుకు పుట్టింది కూడా ఎప్పుడు అంటే 8. పెద్ద కొడుకు పుట్టింది 8. చూడండి 8 4 2004. చూడండి ఈ 8 అనేది ఈ 10కి అపోజిటు. చూసారా అపోజిటు. ఈయన రాజకీయాల్లోకి వస్తారు, ఈయన రాజకీయాల్లోకి వస్తారు. రాజకీయాలకు వచ్చే అవకాశం ఉంది ఇక్కడ. మరి 8 అంటే రాజకీయాలే కదా, ఇంకేంటిది. సో ఇప్పుడు ఆపోజిట్ ఈ 8 అనేది ఇక్కడ రావడం ఇక్కడ ఆపోజిట్ అయింది. మరియు మీకు మెయిన్గా చూడాల్సింది ఇక్కడ లైఫ్ టైం గ్రాఫ్లా ఇక్కడ ఇది 8 సంవత్సరాలు, 10 కూడా అంటే 8. మరి సంఘటన జరిగింది కూడా ఏంటిది 8వ తారీఖే. మరి అది ఇన్సిడెంటా కోఇన్సిడెంటా అంటే మళ్ళీ మరి అఖిరానందన్ పుట్టినరోజే జరగడం ఏంటి నాకు అర్థం కాదు. అంటే నంబర్సు శాసిస్తాయి ప్రపంచంలో, నిన్ను నన్ను ప్రపంచమంతా. సో ఇంకోటి నేను ఎప్పుడు చెప్తాను ఏంటిది,
దిస్ ఇస్ ద డేంజర్ లైన్. భయపడించడం కాదు, మీరు తెలుసుకోవాలి. మీరు తెలుసుకోవాలి ప్రతి ఒక్కరూ. ఇప్పుడు నాకు రాజకీయాల గురించి పెద్దగా నేను ఎక్స్పర్ట్ ఏం కాదు, సినీ ఫీల్డ్ గురించి ఎక్స్పర్ట్ ఏం కాదు. నేను యోగా, న్యూమరాలజీ వీటి గురించి నేను ఎక్స్పర్ట్. నేను ఇక్కడ ఎప్పుడైనా సరే 2, 8, 4 వస్తే ప్రమాదం అని చెప్పిన. మరి ఎప్పుడు వచ్చింది? ఇదిగో ఇప్పుడు ఈ సంవత్సరంలో వచ్చినాయి. మళ్ళీ ఈ 178లో ఈ 7 ఎక్స్ట్రా అయింది. ఇది కూడా యాక్టివేషన్ అయింది. ఇది మెయిన్ డేంజర్. 284 ఇక్కడ 284 లేనే లేదు, ఇక్కడ యాక్టివేషన్ అయింది. ఎందుకు యాక్టివేషన్ అయింది? మహాదశ రాహు దశ. మరి అంతర్దశ ఏంటిది? కేతు, రాహు కేతు. మరి ప్రత్యంతర దశ కూడా కేతు. మళ్ళీ 7 వచ్చేసింది. 7 అనేది 3 సార్లు వచ్చేసింది. తర్వాత పర్సనల్ ఇయర్ 2 వచ్చింది. తర్వాత గోచారం ఏంది? ఇగో 2 ఇక్కడ వచ్చేసింది, ఇగో 8 ఇక్కడ వచ్చేసింది, 4 వచ్చేసింది, మొత్తం లైన్ ఏర్పడింది. సో అందువల్లనే ఇక్కడ ఇన్సిడెంట్ జరిగింది. ఈ ఇన్సిడెంట్ జరగడానికి లైఫ్ టైం గ్రాఫ్లో కూడా మనకు ఇదిగో లైఫ్ టైం గ్రాఫ్లో కూడా ఇది మనకు 8వ సంవత్సరము 17 నంబర్ రావడం అన్నీ సింక్ అయినాయి ఇక్కడ. అర్థమే? ఇవన్నీ మీరు అన్ని నేను ఎందుకు తయారు చేస్తాను? మీ డేట్ ఆఫ్ బర్త్ని బట్టి ఈ లైఫ్ టైం గ్రాఫ్ ఆ వేదిక్ గ్రీడ్ వస్తుంది. ఇది ఒక్కటే కాకుండా మీకు ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చెప్తా చూడండి. ఆశ్చర్యకరమైన విషయం ఇది ఒకటే కాదు, ఇక్కడ ఇదే మైనస్ అని అంటలేను, ఇంకో మైనస్ కూడా ఉంది చూడండి. ఇక్కడ ఏం మైనస్ ఉందంటే చూడండి, ఇంకో మైనస్ ఏంటిదంటే మీకు ఇంకో మైనస్ వచ్చేసి మార్క్ శంకర్ పవనోవిచ్ అనే పేరు ఇది 8, ఈ 13 డెత్ నంబర్. ఇవన్నీ ఏవి మంచిగా లేవు పేర్ల. నువ్వు ఎవడా పేర్ల మంచిగా లేదు? నేను ఎవడేవాని కాదు, నా పనే అది. నా పేరే బాగలేక బాబా పన్నగాని పెట్టుకున్నా. పేరు బాగలేకనే కదా అన్ని కష్టాలు పడది. అందరికీ డేట్ ఆఫ్ బర్త్ మంచిగానే ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ 99.9%. పేరు బాగా లేకపోతే దరిద్రం మన నెత్తి మీద తాండవం ఆడుతుంది అనేది 100కు 100% గ్యారంటీ. ఇది పేరు బాగా లేకపోతే సేమ్ డేట్ ఆఫ్ బర్త్లో పుట్టిన వాళ్ళు ఒకడేమో అక్బర్ కుబేర్ అవుతాడు, ఒకటి పేదవాడు అవుతాడు, పేరు బాగా లేకపోవడం వల్ల. అందుకోసం కొనితెల శివశంకర్ ప్రసాద్ చిరంజీవి అయిన తర్వాతనే కదా మనకి ఇంత మెగాస్టార్ అని తెలిసింది. పేరు అంటే పవన్ కళ్యాణ్ అనే పేరు కళ్యాణ్ బాబు అని ఉండే, అని వేరే ఉంటుంది పేరు. పవన్ కళ్యాణ్ పేరు మారింది, కాబట్టి లైఫ్లు మారినాయి అక్కడ. సో అందుకోసం ఇక్కడ చూడండి, మార్క్ శంకర్ పవనోవిచ్ అనే ఆ పేరులో మొత్తము ఇదిగో 71 అంటే 8, 71 అంటే 8, 92 అంటే 11, 67 అంటే 13. అంటే ఇక్కడ ఏది కూడా ఒక మంచి నంబర్ రాలేదు. ఇక్కడ 8 అంటే చాలా ఇబ్బందికరమే, డైరెక్ట్గా అపోజిట్ నెంబర్. ఇక్కడ డైరెక్ట్గా అపోజిట్ నెంబర్. ఆయన 10వ తారీఖులో పుట్టారంటే 1 నెంబర్ కదా, 8 అపోజిట్. ఇక్కడ 13 మంచిది కాదు. కానీ డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. డేట్ ఆఫ్ బర్త్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది అనడంలో సందేహం లేదు. దీన్ని సూపర్ డేట్ అంటారు. సూపర్ డేట్ ఎందుకంటే ఏ నెలలో పుడతారో ఆ పక్కనే అదే నంబర్ అదే డేటే ఉంటే సూపర్ డేట్ అంటారు. ఇట్లా ఎస్ఎస్ రాజమౌళి గారికి ఉంది ఇలానే, ఓకేనా. సో ఈ విధంగా బిల్ గేట్స్ గారికి ఉంది ఇలానే. సో ఇక్కడ 10 ఉంది, 2017 మొత్తం కూడితే ఇదిగో 1 వచ్చేసింది. మొత్తం కూడితే చూడండి 3 వచ్చేస్తుంది చూడండి. మనకి ఇక్కడ 3 వచ్చేస్తుంది చూడండి 3. సో 193 కామన్ అంటే సూర్యుడు మరియు గురువు కలిసి ఉండడం చాలా మంచిది. ఇది మన సీనియర్ ఎన్టీఆర్ గారికి ఉన్న న్యూమరాలజీ కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో చాలా అద్భుతాలు సాధిస్తాడు, దాంట్లో సందేహం ఏమి లేదు. 1, 10, 19, 28వ తారీఖులో పుట్టిందంటే తోపులు బాపులు. మళ్ళీ విధి సంఖ్య కూడా 3 రావడం అంటే మామూలు ఉండదు. ఎందుకంటే వేదిక్ గ్రీడ్లో ఈ పక్కనే వచ్చేసింది కదా మంచిగా. వేదిక్ గ్రీడ్లో ఇదిగో 31 చాలా పవర్ఫుల్ కాంబినేషన్. ఇక్కడ 31 అని 17 చాలా అదృష్ట జాతకం. కానీ ఎప్పుడైతే ఇవి వస్తుంటాయో అవి ప్రమాదాన్ని ఇస్తాయన్నమాట. ఎప్పుడైతే మనకి ఇవి ఎప్పుడైతే వస్తుంటాయో చూడండి, మనకు ఈ 7, ఇది 8, ఇది 4, ఇది 2, ఇగో ఈ లైన్ ఎప్పుడైతే వస్తుంటుందో మనకు ప్రమాదాన్ని కొనసాగిస్తుంది. సో ఇది నేను చెప్పేది ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్లో కానీ వేదిక్ గ్రిడ్లో కానీ ఇట్లాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు
కొంచెం జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తున్నాను. సో నేను ఈ వీడియో ద్వారా ఏం తెలియజేస్తున్నానంటే ఖచ్చితంగా మీ పిల్లలకి ఈ విధంగా ఏ లైఫ్ టైం గ్రాఫ్లో ఇదిగో 2032 13 నెంబర్, 2034 15 నెంబర్, 2043 15 నెంబర్ ఇవన్నీ ప్రమాదాలు సూచిస్తున్నాయి. సో అలాంటప్పుడు మహామృత్యుంజయ మంత్రం కానీ ఆ హనుమంతుని యొక్క హనుమాన్ చాలీసా కానీ మన ఆధ్యాత్మిక పరంగా హిందువు అయితే అవి చాంటింగ్ చేసుకోవడం, మరి గురువుల యొక్క ఆశీర్వాదం తీసుకోవడం. ఎందుకంటే గురువుల యొక్క ఆశీర్వాదం వల్ల చాలా చాలా లాభాలు జరుగుతాయి. ఆ మహామృత్యుంజయ మంత్రం ద్వారా మనకు ఆరోగ్యం, ఐశ్వర్యం, ఆనందం అన్నీ లభిస్తాయి, అందులో సందేహం లేదు. ఒకటి మాత్రం గుర్తుంచుకోండి, ఎవరైతే లైఫ్ టైం గ్రాఫ్లు చిన్నారులు తీసుకోవాలనుకుంటున్నారో ఆల్రెడీ మన ప్రైజులు ఎప్పుడో పెంచాం తెలుసు కదా మీ అందరికీ. సో ప్రస్తుతం అయితే మనకు 15,999 ఉంది ప్రస్తుతం. విదేశీయులకి ఆల్రెడీ తీసుకుంటున్నారు, ఆల్రెడీ 33,999 ఉంది ఆల్రెడీ. నేను ఇప్పుడు ఏం చెప్తున్నానంటే చిన్నపిల్లలందరికీ, చిల్డ్రన్స్, ఎందుకంటే మీరు సంపాదించేదంతా పిల్లల కోసమే కదా. మీ పిల్లగాని లైఫ్ టైం గ్రాఫ్ ఇప్పుడు పిల్లగాడు పుట్టంగానే మన ఆచారం ఏంటంటే పంచాంగం నుంచి పంతులు ఎట్లుంది అని చూసుకున్నా కదా. అది మీకు అర్థమవుతుందో అర్థం కాదో నాకు తెలియదు, కానీ ఈ లైఫ్ టైం గ్రాఫ్ మాత్రం మరి మీ బాబుకి మీ పాపకి ఎక్కడ ఉంది అనేది ఇక్కడ స్పష్టంగా తెలిసిపోతుంది. అందుకోసమే చిన్నపిల్లల కోసమే ప్రత్యేకంగా ఈ సంఘటన జరిగిన నుంచి నేను తగ్గించడం జరుగుతుంది. సో చిన్నపిల్లల కోసం మనము ఇగో 6,999 ఇది భారతీయులకు, భారత్ వాళ్ళకి. అదే విదేశీలో ఉన్న చిన్నపిల్లల కోసం 15,999 ఈ ప్రైజు మీకోసమే ప్రత్యేకంగా తగ్గించడం జరిగింది. దయచేసి మీ పిల్లల భవిష్యత్తు, మీరు ఎన్నో సంపదలు కోట్లాది రూపాయలు సంపాదించిన మీ పిల్లల కోసమే కదా, నిజమైన ఆస్తులు మీ పిల్లలే కదా. సో అందుకోసమే నేను చెప్పేది ఏంటంటే లైఫ్ టైం గ్రాఫ్ ఈజీగా తెలిసిపోతుంది ఎలా ఎంత. ఇదిగో హయ్యెస్ట్ పాయింట్ ఆయన జీవితంలో 2059కి హయ్యెస్ట్ పాయింట్ ఆయన జీవితంలోనే ఎవరు, మార్క్ శంకర్ పౌనోవిచ్ హయ్యెస్ట్ పాయింట్కి వెళ్ళిపోతాడు. సో ఇట్లా లైఫ్ టైం గ్రాఫ్ పవన్ కళ్యాణ్ గారి చిన్న కొడుకుతుంది, ఇదిగో పవన్ కళ్యాణ్ గారిది అఖిరానంద్. ఈ నెక్స్ట్ వీడియో అఖిరానంద్ గారి చేద్దాం మనం, ఖచ్చితంగా తెలుసుకుందాం. ఎందుకంటే సెలబ్రిటీలు ఎందుకు చేస్తుందంటే ఖచ్చితంగా అది 10 మందికి తెలుస్తుంది కాబట్టి. ఓకేనా? సో థ్యాంక్ యూ. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఆలనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి. హ్యాపీ భారత్, హ్యాపీ వరల్డ్, రిచ్ భారత్, రిచ్ వరల్డ్.